నా పేరు పృథ్వీరాజ్. జనరల్గా నాకు కొంచెం ఈగో ఎక్కువ. దానివల్ల నా లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ వచ్చాయో మీరే చూడండి. పృథ్వీ, క్లయింట్ బ్రాండ్ షూట్ ఫైనల్ కట్ రెడీ అయిందా? రెడీ మ్యామ్. చూపి. పృథ్వీ, అందులో మన కంపెనీ లోగో ఏది? మ్యామ్, క్లయింట్ నాకు కాల్ చేసి చెప్పాడు వాళ్ళ లోగో మాత్రమే హైలైట్ చేయమని. నీకు శాలరీ ఇచ్చేది నేనా వాళ్ళా? మ్యామ్, మీరే చెప్పారు కదా క్లయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. నేను 100 చెప్తా పృథ్వీ. ఐఎమ్ యువర్ మేనేజర్. మన లోగో యాడ్ చేసి ఫైనల్ కట్ ఇప్పుడు పంపే నాకు మెయిల్లో. మ్యామ్, ఏంటి మ్యామ్ మీకు నాతో ప్రాబ్లం? మనదేమైనా స్టార్టప్ కంపెనీయా కొత్తగా లోగో ప్రమోట్ చేయడానికి? 20 yearsగా రన్ చేస్తున్నాం కదా, ఇంకేంటి? ఆఖరికి మేము దాగా కాఫీ కప్స్ మీద కూడా మన లోగో బ్రాండింగే కదా. అంత పైతం ఏంటి మ్యామ్ మీకు? శృతి, పృథ్వీ టర్మినేషన్ లెటర్ టైప్ చేయి ఇప్పుడే. శృతి, ఆల్రెడీ నా రెసిగ్నేషన్ లెటర్ నీ మెయిల్లో ఉంది కదా. ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేయి, సైన్ చేస్తా. తొక్కలో కంపెనీ, తొక్కలో మేనేజర్, తొక్కలో లోగో. గుడ్ బై. కంపెనీ మళ్ళీ పని ఉంటుంది. ఆంటీ, ఓ సిగరెట్ ఇరా. నాన్న, నాన్న. పృథ్వీ, మన శ్రీనివాస్ అంకుల్ నీకు సంబంధం చూసాడ్రా. మనోడికి మంచి జాబ్ ఉందిగా, అలాగే అమ్మాయి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుందని అంకుల్ చూసాడ్రా. నీకు నెంబర్ పంపుతున్నాను, రేపు కలిసి మాట్లాడు, సరేనా నాన్న? సరే నాన్న. ఇప్పుడు ఏం చేయాలో? ఎందుకు కాల్ చేద్దాం? మే ఐ కమ్ ఇన్ మేడం? యా, కమ్ ఇన్. మేడం, నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, మీకు సబ్మిట్ చేద్దామని. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? 5 months అవుతుంది మేడం. ఓకే. శాలరీస్ ఏం పెండింగ్ లేవు కదా? శాలరీస్ ఏం పెండింగ్ లేవు, ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తున్నారు టైంకి. ఈ ప్రాజెక్ట్కి నీకు ఎన్ని డేస్ టైం ఇచ్చారు? 5 days ఇచ్చారు. మరి ఇప్పటికి ఎన్ని డేస్ అయింది? ఎప్పుడంటే చెప్పు, ఎన్ని డేస్ అయింది? నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఎన్ని డేస్ అయిందో చెప్పు. 10 days అయింది. నేను నీకు 5 days ఇస్తే నువ్వు దానికి డబల్ చేసావు. అంటే ఇప్పుడు నీకేమైనా డబల్ శాలరీ వస్తుంది అనుకుంటున్నావా? శాలరీస్ టైంకి తీసుకోవడమే కాదు, వర్క్ కూడా టైంకి చేయాలి. పోనీ 10 daysలో ఫినిష్ చేసిన వాడివి సరిగ్గా చేసావా? 5 months అయింది నువ్వు జాయిన్ అయ్యి. ఏం నేర్చుకున్నావో ఏంటో. వీడియో మొత్తం మిస్టేక్సే. టైటిల్స్ బాగాలేదు, కలర్ గ్రేడింగ్ బాగాలేదు. ఇంకోసారి కానీ ఇది రిపీట్ అయితే సరే, నువ్వు వెళ్ళు. రే పృథ్వీ, ఏంట్రా సడన్గా గుర్తొచ్చాం మేము? డీటెయిల్స్ అన్నీ నీకు తర్వాత చెప్తా, కానీ నాకు అర్జెంట్గా మీ కంపెనీలో జాబ్ కావాలి. జాబా? నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదరా. అబ్బా, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. సరే, రేపు ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాయి. ఇంటర్వ్యూనా? నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తావా నువ్వు? ఇంటర్వ్యూ ఏం కాదురా, జస్ట్ నార్మల్గా రా. సరే, రేపు మార్నింగ్ ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్. అయిపోయింది ఆంటీ. బైక్స్ బుక్ కావట్లేదేంటి? అమ్మయ్య, అయింది.
అదిరా దాని ఇష్యూ. అరే ఒక్క నిమిషం, ర్యాపిడో అనుకుంటా. భయ్యా ర్యాపిడోనా? ర్యాపిడోనా? చెప్పండి. అమ్మాయి ఎక్కడున్నారు? రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్. మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు? మరూన్. 5 minutesలో వస్తాను. వచ్చేసిందంట. మీరేనా? ర్యాపిడో. ఓటీపీ చెప్పండి. 2630. ఎక్కండి బాస్. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? అమ్మాయి ర్యాపిడో డ్రైవర్ ఎలా అని. అమ్మాయి అయితే డ్రైవ్ చేయకూడదా? నో అలా కాదు, ఎప్పుడు చూడలేదు అందుకని. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ ర్యాపిడో ఐడి. బోర్ కొడుతుందని సిటీ చూడొచ్చని అలా వచ్చేసా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను వెయిట్, లెట్ మీ గెస్. కార్పొరేట్? ఆల్మోస్ట్. మరి ఇది షిఫ్ట్ టైమింగ్స్ కాదే. రిజైన్ చేశారా లేదా టర్మినేషనా? వాట్? ఏమండి మీరేమైనా జ్యోతిష్యం చెప్తారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? ఆర్ యు సీరియస్? డామ్. ఓ మై గాడ్. స్కానర్ నంబర్ 9550971187. అయిపోయింది. ఓకే బాయ్. ఓయ్ మళ్ళీ నేను కలవాలంటే చూద్దాం, గాడ్ విల్ ప్లాన్. నీకు జాబ్ పోయిందన్నావు కదా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ జాబ్. స్వీట్. రోజ్ దేనికి? జస్ట్ చేయు. బాయ్. ఇప్పుడు అమ్మాయి గుర్తొస్తుందేంటి? చూడాలంటే ఎలా? నెంబర్ ఇచ్చింది, కాల్ చేస్తే బాగోదు. వాట్సాప్ డీపీ ఏమో రణబీరు. ఇప్పుడు ఏం చేయాలి? బండి నెంబర్ ఉంది కదా, జూబ్లీ హిల్స్. హెల్మెట్ లేదు, పక్కా చలాన్ పడి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. భయ్యా. భయ్యా ఇందూని కలవాలి. 5 minutes వెయిట్ చేయండి, వస్తున్నారు. హే బాస్, మీరేంటి ఇక్కడ? గాడ్ విల్ ప్లాన్ అన్నావు కదా, ఇలా ప్లాన్ చేశాడేమో. కూర్చో. మళ్ళీ పిడిక్చేనా? ఐ థింక్ యూ హియర్ ఫర్ ఇంటర్వ్యూ. ఎస్. మరి నువ్వు? సేమ్ బాస్, ఇంటర్వ్యూ కోసమే వచ్చాను. ఓ మేడం మీటింగ్ లో ఉన్నారండి, 15 minutes లో వెళ్తా అన్నారు. ఇందు. బాస్, నువ్వు స్మోక్ చేస్తావా? యా.
వెళ్ళి స్మోక్ చేద్దామా? 15 minutes టైం ఉంది కదా. ఓకే. ఇక్కడ స్మోక్ జోన్ ఎక్కడ? అక్కడ. కమ్. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? ఈ సిటీకి నీకు చాలా కాంట్రాస్ట్గా ఉంది. ప్రీవియస్గా ముంబైలో కానీ బెంగళూరులో కానీ వర్క్ చేసావా? ఏంటి స్మోక్ చేసే అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నారా? హైదరాబాద్లో అమ్మాయిలు ఎవరు స్మోక్ చేయరా? నో వాట్ ఎవర్ ద జెండర్, అందరం మనుషులమే. మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇదిగో దీన్ని ప్రిఫర్ చేస్తాం. యాక్చువల్లీ ఇంపోర్టెడ్ సిగరెట్స్లో 20 hits నికటిన్ బ్రెయిన్కి ఎక్కుతుంది. ఒక్క సిగరెట్కి ఎంత యాక్టివ్గా ఉన్నా నువ్వు స్మోక్ చేస్తున్నప్పుడు చూస్తుంటే 50 hits నికటిన్ నా బ్రెయిన్కి ఎక్కుతుంది. ఏంటి బాస్ ఈ సిగరెట్ అడ్డం పెట్టుకొని ఫ్లర్ట్ చేస్తున్నారా? నో యాక్చువల్లీ సిగరెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? యా షూర్, బట్ మింట్ కొట్టేసా. నో ప్రాబ్లం. నాకు ఈ జాబ్ పక్కా రావాలి. నాకేమో జాబ్ ఉందని మా పేరెంట్స్ మ్యాథ్స్ ఇచ్చేశారు. దీనమ్మ ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. బాస్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామా? ఏం లేదు, ఒక స్మాల్ గేమ్. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, దానికి ఆపోజిట్ వర్డ్స్ ఫాస్ట్ గా చెప్పాలి. ఇంట్రెస్టింగ్. సో స్టార్ట్ చేద్దామా? యా. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వర్డ్. మై ఫస్ట్ వర్డ్ వైట్. బ్లాక్. ఓకే. ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్. లవ్. హేట్. లై. ట్రూత్. యంగ్. ఓల్డ్. ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్. అదే చిచి హోమ్. యునానిమస్. సెపరేట్. మ్యారేజ్. సింగిల్. యానిమల్. హ్యూమన్. ఓకే. రిజైన్. జాయిన్. రెనోవేట్. డెస్ట్రాయ్. యెస్టర్డే. టుడే. మూన్. సన్. ఎనిమీ. ఫ్రెండ్. ఓ ఫక్. ఫక్ 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 ఆపోజిట్ వర్డ్ ఏముంటది? ఇట్స్ ఓవర్ బాస్, చిల్. పద లోపలికి వెళ్దామా? టెన్షన్ పోయిందా? కొంచెం రిలీఫ్ ఉంది. యాక్చువల్లీ హెచ్ఆర్ నా క్లాస్మేటే, తను సెట్ చేస్తా అంది, బట్ నాకే కొంచెం నర్వస్గా ఉంది. నీకు ఇందు తెలుసా? నీకు తెలుసా ఇందు? యా, తను నా కజినే. మా డాడీ నన్ను ఇంటర్వ్యూకే పంపించారు. యాక్చువల్లీ తను సెట్ చేస్తుందన్నారు. ఓ, అయితే మనం అన్అఫీషియల్లీ కొలీగ్స్ అన్నమాట. యా బాస్, ఇంతకీ మీ పేరు? హాయ్ అంపృత్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హే హాయ్ ఇందు. హాయ్ అక్కి, ఎలా ఉన్నావు? కూర్చో. అంకుల్ కాల్ చేశారే. ఇంకెన్నాళ్ళు ట్రిప్స్ వ్లాగ్స్ అని ప్రపంచమంతా నువ్వు ఒక్కదానివే బైక్ వేసుకొని తిరుగుతావు? మీ డాడీ ఏమో నాకు కాల్ చేసి నీ దగ్గర ఏదైనా జాబ్ ఉంటే చూడు, అదేమో మగరాయిలా ప్రపంచమంతా తిరుగుతుందని నాకు కాల్ చేశారు. నీకు తెలుసు కదా ఇందు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని. సరే, కొన్నాళ్ళు జాబ్ చేయి, మీ డాడీ చెప్పారు కదా. అందుకే కదా వచ్చింది. సరే, మా మేనేజర్ డివిజన్ లో 2 ఎడిటర్స్ కావాలి. నువ్వు అండ్ ఇంకొకరు ఉన్నారు. నీకు ఓకేగా? శాలరీ 50,000 per month. ఓకే, కానీ ఇంకొకరు ఎవరు? రాజు. చెప్పండి మేడం. బయట ఒకళ్ళు ఉన్నారు కదా, లోపలికి రమ్మను. ఓకే అండి. ఏ హాయ్ ఇందు. హే హాయ్ పృథ్వీ. ఏమైపోయావురా ఇన్ని రోజులు? ఒక్క ఫోన్ లేదు, ఏం లేదు. అదో పెద్ద లాంగ్ స్టోరీలే. సరే కూర్చో. ఏంటి సెట్ అయిపోయిందా? నీకు కూడా. ఇంతకీ తను నీకు ముందే తెలుసా? ఇందాక బయట కలిసా వెయిట్ చేస్తున్నప్పుడు. అదేరా, మా మేనేజర్ డివిజన్ లో 2 ఎడిటర్స్ కావాలి. నువ్వు అండ్ తను. శాలరీ 50K. ఓకే కదా? ఓకే. కంగ్రాచులేషన్స్ బాస్. యూ టూ. జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు మెయిల్ చేస్తాను. ఓకే. ఇంకేంట్రా, అంకుల్ ఎలా ఉన్నారు? ఆయనకే బానే ఉన్నారు. నిన్నే ఒక మ్యాచ్ చూశారు. ఈ ఇంటర్వ్యూ అయితే అక్కడికి వెళ్ళాలి. ఓ, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఏమో నాకు కూడా తెలీదు. శ్రీనివాస్ అంకుల్ చూశారంట. అదేంటి ఇంత సడన్ గా? ఏమో, ఆయన కంగారు. లొకేషన్ కూడా ఎక్కడో పక్కనే కాఫీ షాప్ అంట. యాక్చువల్లీ ఒకసారి కాల్ చేస్తా నాకు. పృథ్వీ
పృథ్వీరాజ్ వను అక్షితారావు ముత్యాల. పృథ్వీ, అంకుల్ చెప్పిన మ్యాచ్ అక్షితానా? ఏమో నాకు ఇప్పుడే తెలిసింది. నాన్న యాక్చువల్లీ ఫోటో పంపిస్తా అన్నారు కానీ నేనే వద్దన్నాను. అక్కి, అంకుల్ నాకు కాల్ చేసి జాబ్ గురించే చెప్పారు, ఈ మ్యాచ్ గురించి ఏం చెప్పలేదు. మా డాడీ నీకు జాబ్ కోసం కాల్ చేసింది ఈ మ్యాచ్ సెట్ అవ్వడానికి. అంటే నేను నీకు ముందే తెలుసా ముత్యాల అక్షిత గారు? మిస్టర్ పృథ్వీరాజ్ వనం గారు నాకు మీలాగే నంబర్ అండ్ లొకేషన్ మాత్రమే పెట్టారు. నాకు ఇప్పుడే తెలిసింది. చచ్చాన్రా బాబు. నేను ఇప్పుడే వస్తాను గైస్. ఓ ఏంటండి కాఫీ కావాలా? టెన్షన్ పడుతుంటున్నారు. రేయ్, కాఫీ కాదురా, మందేసినా నా టెన్షన్ పోదు. మంది తెచ్చమంటారా? విస్కీ. రేయ్, నాకేమొద్దు, పోరా. మ్యాటర్ ఏంటో చెప్పండి మేడం, టెన్షన్ పడకుండా. చెప్తా కానీ ఆఫీస్లో ఎవరికీ చెప్పుకో. నేను ఎవరు చెప్తానండి బాబు, మీరు టెన్షన్ పడకుండా నాకు చెప్పండి. లోపల ఒకడు ఉన్నాడు కదా, ఇంటర్వ్యూకి వచ్చాడు. చూసానండి, స్మార్ట్గా ఉన్నాడు. వాడు నా స్కూల్ మేట్ రా. చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను వాడిని. స్కూల్ టైంలో భయమేసి చెప్పలేదు, మళ్ళీ ఇన్నాళ్ళకి ఛాన్స్ వచ్చింది నాకు. మరి ఇంకేంటండి చెప్పండి మీ లవ్ మ్యాటర్. ఆగరా, పూర్తిగా విను. లోపల ఇంకో అమ్మాయి ఉంది కదా. కత్తిరాదండి. రేయ్, సారీ అండి, చెప్పండి. ఆ అమ్మాయి నా కజిన్ రా. ఇప్పుడు వాళ్ళిద్దరికి మన ఆఫీస్లోనే జాబ్ ఇచ్చాను. కానీ వాళ్ళిద్దరికి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చూపులు సెట్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఫార్మాలిటీస్ అవ్వగానే వాళ్ళు కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుంటారు. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ వస్తుందిరా. ఇంతేనా? మీరు టెన్షన్ పడకండి, మన ఆఫీస్లోనే కెఫ్టేరియా ఉంది కదా, అక్కడ సెట్ చేయండి. మీరు కన్విన్స్ చేసి కావాలంటే నేను 2 స్పెషల్ కాఫీలు తయారు చేసి పెడతాను. ముందుగా నేను వెళ్ళి కింద ఫోన్ పెట్టేస్తాను, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం వినేద్దాం. సూపర్ రా నువ్వు. ఈ మంత్ నుంచి నీకు 1K హైక్ ఇస్తున్నా. నేను వాళ్ళని కన్విన్స్ చేసి పంపిస్తా, నువ్వు ఈ లోపు ఫోన్ సెట్ చేయి. థ్యాంక్ యూ మేడం. గైస్, ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసి మీకు మెయిల్ చేస్తాను. రేపొచ్చి జాయిన్ అయిపోండి. 2 days ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంకేంటి మరి, కాఫీ షాప్కి వెళ్ళే మాట్లాడుకుంటారా? అయినా కాఫీ షాప్ ఎందుకు, వీ హ్యావ్ ఎ క్యాఫెటేరియా. మీరు అక్కడ మాట్లాడుకోండి. మీకు కూడా ఆఫీస్ అలవాటు అయినట్టుంటది. ఆఫీస్ బాయ్కి చెప్పి 2 కాఫీలు పెట్టమని చెప్తా. రాజు, ఏంటి బాస్, వియర్డ్గా ఉందా? ఏం మాట్లాడట్లేదు? యాక్చువల్లీ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావని వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను 5 questions అడుగుతాను, నువ్వు హానెస్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. అవి నాకు నచ్చితే నచ్చితే అప్పుడు చూద్దాం. ఓకే. ఆర్ యు ఎ వర్జిన్? ఏ ప్లీజ్ ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. నో, యూ హ్యావ్ టు ఆన్సర్. ఏం చెప్తాం, వర్జిన్ అయితే ఏంటి కాకపోతే ఏంటి. అయినా ఒక 25 ఏళ్ల కుర్రాడిని నువ్వు వర్జినా కాదా అని అడగండి. కన్ఫామ్గా వర్జిన్ కాదు. 90% ఫిజికలీ వర్జిన్ ఏమో కానీ మెంటలీ మాత్రం ఎవరూ కాదు. ఇప్పుడు ఎస్ అంటావా, నో అంటావా? నో. నాకు పాస్ట్ ఉంది, జరిగింది. అప్పుడే డిసైడ్ అయ్యా నెక్స్ట్ జరిగేది రీప్లేస్మెంట్ అనుకునే వాళ్ళతో కాదు, పర్మనెంట్ అనుకునే వాళ్ళతో అని. సో నో. సెకండ్ క్వశ్చన్, నీకు స్కూల్ టైంలో ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? స్కూల్ టైం అంటే
నాకు హిందూ అంటే చాలా ఇష్టం. కానీ నా పక్క బెంచోడు ఇందుకు ప్రపోజ్ చేశాడని రాయితో కొట్టింది. ఆ ఇన్సిడెంట్ చూసి తనంటే భయంతో చెప్పలేదు. కానీ ఇప్పుడు వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేడం చిన్నప్పుడు రాళ్ళతో కొట్టేశారా? ఏయ్ మరి చూడండి, లేకపోతే అప్పుడే చెప్పేసాడు మీ లోమీటర్. ఏం చేస్తానురా, నా తలరాత. థర్డ్ క్వశ్చన్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మంత్లీ ఒక సోలో ట్రిప్ వేస్తాను. అలాగే వాటిని వ్లాగ్స్ చేయడం కూడా నాకు ఇష్టం. ఇలా ట్రావెలింగ్ చేసే వాళ్ళపైన నీ ఒపీనియన్ ఏంటి? మంచిదేగా వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడం. మీరు చూడడమే కాకుండా వ్యూవర్స్ అందరికీ చూపిస్తున్నారు. దానిలో నాకేం ప్రాబ్లం? ఇన్ కేస్ నువ్వు ముందే చెప్తే కలిసే ప్లాన్ చేయొచ్చు ట్రిప్స్. ఓకే కూల్. ఫోర్త్ క్వశ్చన్. మన మ్యారేజ్ అయ్యాక మీ పేరెంట్స్కి మా పేరెంట్స్కి గొడవైపోయి మన మధ్య కూడా గొడవ జరిగి డివోర్స్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? అలాంటి సిచ్యువేషన్ నేను రాకుండా చూసుకుంటా, ట్రస్ట్ మీ. అండ్ మా పేరెంట్స్కి డాటర్ కావాలనుకుంటే నేను పుట్టాను. సో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయిలో కోడల్ని చూడరు, కూతురుని చూస్తారు. కూతురుతో అంత పెద్ద గొడవలేం రావని నా ఫీలింగ్. డైవర్స్. మనం ఏం పెద్ద సెలబ్రిటీస్ కాదు కదా. మన మధ్య ఇష్యూస్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మనం కలిసి తీసుకున్న ఫొటోస్ అన్ని డిలీట్ చేయడానికి ఇలాంటివే ఉండవు. ఐ ప్రామిస్ మీతో ఏ చిన్న గొడవ కూడా రాదని అనుకుంటున్నా. ఐ హోప్. చూద్దాం. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి? రే ఆ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటావురా? నాకేం తెలుసండి బాబు, నేను కూడా మీలాగే కదా ఇక్కడ నుంచి వింటున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే నీ మీద నా ఒపీనియన్ని నీకు ఆల్రెడీ హింట్ ఇచ్చాను. నీకు అర్థమవుతే నైట్ లోపు నాకు కాల్ చేసి చెప్పు. నాకిప్పుడు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఓయ్, నీకేనా క్వశ్చన్స్? నాకేముండవా? నువ్వు ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కో, తర్వాత నీకు అడగాలనిపిస్తే అప్పుడు అడుగు. నువ్వేంటి ఇక్కడ? అది నా ఫోన్. అరే ఫోన్ మర్చిపోయా, ఈలోపే నువ్వు డోర్ ఓపెన్ చేసావు. ఏంటి అప్పుడే పెళ్లి చూపులు అయిపోయా? అక్కి మా వాడు నచ్చాడా? నా ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాను, గెస్ట్ చేసి కాల్ చేయమన్నాను. ఓకే అల్గో, నాకు వర్క్ ఉంది. బాయ్ మిస్టర్ పృథ్వీరాజ్ వనం. ఏరా నచ్చిందా అక్షత? నచ్చిందా అంటే ఒక రకంగా నచ్చింది. ఏమోనే, ఇంకా డిసైడ్ అవ్వలేదు. సరే, నేను బయటికి వెళ్ళాలి. ఇంటర్వ్యూ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి కదా. ఓకే, సీ యూ. ఇప్పుడైనా చెప్పచ్చు కదా మేడం మీ ఫీలింగ్స్. ఇంకా లేట్ అయిందనుకోండి కష్టమైపోద్ది. అరే ఈ టైంలో ఎలా చెప్తానురా? సర్లేండి, మీ ఇష్టం. అసలు ఎక్కడ హింట్ ఇచ్చింది మనకి? ఒకసారి తను కలిసినప్పటి నుంచి ఏమేం మాట్లాడిందో ఆలోచిద్దాం. బైక్ దగ్గర ఆఫీస్ ఇంటర్వ్యూ, స్మోక్ జోన్, గేమ్, వైట్ డబ్ల్యూ, ఇంపోర్ట్,
ఐ లవ్, ఎల్ లైఫ్, ఎల్ యంగ్, వై ఆఫీస్, ఓ యునానిమస్, యూ మ్యారేజ్, ఎం యానిమల్, ఏ రిజైన్, ఆర్ రెనోవేట్, ఆర్ yesterday, వై moon, ఎం enemy, ఈ ఏంటి బాస్ ఇంత టైం పట్టిందా 5th క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. యాక్చువల్లీ నీ డీటెయిల్స్ మా డాడీ పంపకముందే నిన్ను చూశాను. అవునా? ఎక్కడా? ఒకరోజు నేను ట్రిప్ నుంచి హైదరాబాద్ వస్తుంటే రోడ్ సైడ్ నా బైక్ ఆగిపోయింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎలా వెళ్ళాలని వరీ అవుతున్న టైంలో నేను ప్రాబ్లంలో ఉన్నా అని తెలుసుకొని వచ్చి హెల్ప్ చేశావు. నువ్వు నన్ను చూడలేదు, నేను చూశా నిన్ను. మేబీ రోలర్ కోస్టర్ లైఫ్ అంటే ఇదేనేమో. అండ్ నేను ఆఫీస్ బయట ఉన్నప్పుడే డాడీ నాకు డీటెయిల్స్ పంపించారు. అప్పుడే నీ పిక్చర్ చూశాను. చూస్తేనేమో ఎదురుగా నువ్వు ఉన్నావు. కాల్ చేస్తే ర్యాపిడో డ్రైవర్లా మాట్లాడావు. అవునా? మరి మా డాడీ నాకు నీ పిక్ పెట్టలేదు? సరే బాస్, ఇంతకీ ఆ 5th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. విల్ యూ మ్యారీ మీ పృథ్వీ? ఆఫ్ కోర్స్ ఎస్. అవును, నీకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అడుగు. నీ 5th క్వశ్చన్ గెస్ చేశాక నా క్వశ్చన్స్ అన్ని క్రాష్ అయిపోయినాయి. ఇంకేం లేవు. పృథ్వీ, బయటికి వెళ్దామా? లాంగ్ డ్రైవా? లాంగ్ డ్రైవ్ కాదు, అలా క్యాజువల్గా. సరే, 10 minutesలో వస్తున్నా. హాయ్, వెళ్దామా బయటికి? ఈ బైక్ మీద ఏ? ఇంటర్సెప్టార్ ఉంది, హిమాలయన్ ఉంది, హార్నెట్ ఉంది. పృథ్వీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా తల్లి, మళ్ళీ మొదలు పెట్టావా? బా చెప్పు పృథ్వీ. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్పే కాదు, ఏ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా మెయిన్గా 3 ఉండాలి. 1, ఇద్దరి మధ్య పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి. 2, ఇద్దరి మధ్య సీక్రెట్స్ అసలు ఉండకూడదు. అండ్ 3, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం దూరం అయ్యేలా ఉండాలి, కానీ ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళు దూరం అవ్వకూడదు. ఇంకో క్వశ్చన్. అబ్బా మళ్ళీనా? అడుగు తల్లి. విల్ యూ మ్యారీ మీ? ఆలోచించి చెప్తాలే. పోరా. ఎస్, ఐ విల్ మ్యారీ యూ. ఎవరో ఫోటో తీసినట్టున్నారు. తీసుకుంటే తీసుకున్నాడు, అయినా మనకేం భయం? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఎక్కడైనా పోస్ట్ చేసుకుంటే చేసుకోమను. దా. చెప్పరా. మేడం ఎక్కడున్నారండి? బాస్ కాల్ చేశాడ్రా, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని. మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. సరే అండి, మీకు వాట్సాప్లో ఫోటో పంపించాను, అది చూడండి త్వరగా. ఏం ఫోటోరా? అబ్బా చూడండి ఫాస్ట్గా.
చూస్తున్నా నాగు. అంత కంగారు పడే ఫోటోలు ఏం పంపించాడో. రే ఎక్కడ్రా ఇదంతా? ఎప్పుడు? అక్కడ వాళ్ళేం చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? నేనేదో చిన్న పని మీద వచ్చానులేండి. ఫోటోలు చూసారా ఎలా హ్యాక్ చేసుకుంటారా? అది అర్థమవుతుందిలే గాని ఇంకా అక్కడే ఉన్నారా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏమో మేడం తెలీదు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారో అప్డేట్ ఇచ్చిన వాడివి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా అప్డేట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలియాలి అంతే కదా. మీరు ఫోన్ పెట్టండి, నేను వాళ్ళు ఫాలో అయిపోతాను. చాలా బాగుంది కదా. ఈ టైంలో బియర్ తాగితే ఉంటుంది, మామూలుగా ఉండదు. నీకు బియరే కదా కావాలి. ఏంటి పృథ్వీ, వియర్డ్గా కనిపిస్తున్నానా? అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే సి ఒపీనియన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, మారుతూ ఉంటాయి అవి. అంటే నా మీద పర్మనెంట్ ఒపీనియన్ కూడా లేదా నీకు? అయినో మారుతూ ఉంటాయని. ఫస్ట్ నుంచి నన్ను చూసావు కదా, ఇదిగో తాగా కూడా. ప్రెజెంట్ నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఏమనిపిస్తుంది? నువ్వు తాగుతున్నట్టే అనిపిస్తుంది. చెప్పు పృథ్వీ. ఏమనిపిస్తుంది చెప్పు. అప్పుడప్పుడు రీల్స్లోనూ మూవీస్లోనూ చూస్తుంటాం కదా, అబ్బాయి అమ్మాయి కలిసి తాగుతుంటారు. అది చూసినప్పుడల్లా నాకు కూడా అలాంటి వైఫ్ ఉంటే బాగుంటుంది అనిపించేది. లక్కీగా నువ్వు దొరికావు. అయితే పెళ్ళయ్యాక ఆఫీస్ అవ్వగానే ఇద్దరం కలిసి తాగొచ్చు. రే ఏంట్రా, ఏమవుతుందిరా అక్కడ? వాళ్ళేంట్రా అంత క్లోజ్ అయిపోయారు? పార్టీ చేసుకుంటారండి, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే అండి నేను పొద్దున్నే చెప్పాను కిలోమీటర్ చెప్పండి. ఆయన హక్ ఇచ్చారు, మీరు కూల్ అయిపోయారు. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చేస్తున్నాడు ఆయన. రే రాజుగా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడ జరిగేది మొత్తం స్పాయిల్ అయిపోవాలి. లేదంటే మార్నింగ్ నీకు 1K హైక్ చేశాను కదా, ఇప్పుడు 2K కట్ చేస్తా. అయ్య బాబాయ్ చూసుకో. మేడం 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 మేడం. ఇందు, 4 నెలలుగా నన్ను వెంటాడుతున్న ప్రేమ, ప్రశాంతమైన నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? హలో, ఎక్కడ్రా? ఇంకా ఎంతసేపు? వస్తున్నాను రా, 5 minutes. సర్లే, త్వరగా రా. వచ్చేసా, నేను తెచ్చేసా బావా, ఇదిగో బీరు, తాగితే పొద్దు ఫీరు. అమ్మని, వీడేంట్రా ఇక్కడున్నాడు? వాడెవడు? షాప్లో 2 బీర్లున్నారా, నేను తీసుకునే లోపు మధ్యలో వచ్చేవాడు తీసుకెళ్ళిపోయాడు. ఫోన్లేరా, వదిలేసే. ఏంట్రా వదిలేసేది?
ఇప్పుడు నువ్వు తాగే బీర్ కడ్డొచ్చాడు, రేపు ఇలాగే నీ లవ్ కడ్డొస్తే? వాడు నా లవ్కి ఎందుకు అడ్డొస్తాడు? పిచ్చిన ఏమో, ఎవరికి తెలుసు. ఆ పైన ఉన్నాడు కదా ఆయన, హలో, ఆయనకి ఏం పని? ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ ఇంటర్లింక్ చేస్తుంటాడు. ఇంటర్లింక్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించే అమ్మాయి ఉంది కదా ఇందు, తనేమో వీడిని లవ్ చేస్తున్నట్టు, వీడేమో ఆ పిల్లల్ని లవ్ చేస్తున్నట్టు ఏదోటి చేస్తాడు ఆయన. అది మనం ఇమాజిన్ కూడా చేయలేము. మా తల్లి, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నాకేంటి పనిష్మెంట్? పెళ్ళికి ముందే ఇలా అన్నావంటే పెళ్లి తర్వాత అమ్మో, అయినా ఏదో పనిష్మెంట్ పృథ్వీ. మరి తాగింది ఒక్క బీరు, దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తొక్కానే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ నడిపించావు తెలుసా? ఇదే నా ప్రేమ పృథ్వీ. నువ్వు ఫస్ట్ దిగు. నేను ప్రేమిస్తే ఇలానే ఉంటుంది. అందుకే కదా ఇప్పటి వరకు నో లవ్. బ్రతికిపోయాడు ఆడెవడో. అమ్మా పృథ్వీ, నాకు యాక్చువల్లీ సోలో ట్రిప్స్ అంటేనే ఇష్టం. కానీ ఇప్పటి నుంచి సోల్మేట్తో ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్దాం. సరే, లేట్ అవుతుంది, నేను ఇంకెళ్తా. ఆగు, ఎక్కడికి వెళ్తావు ఈ చలిలో? మళ్ళీ తాగేసి కూడా ఉన్నావు. పర్లేదు, నేను వెళ్తా. ఈ రోజుకి మా ఇంట్లో ఉండొచ్చులే. మీ ఇల్లా? సిగ్గుపడింది చాలు పృథ్వీరాజ్ గారు, రండి. బైక్ పార్క్ చేసి వస్తాను, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఏం గుడ్ జరిగిందనరా గుడ్ మార్నింగ్? అసలే మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ చూసా. ఏమైంది మేడం? పృథ్వీ అండ్ అక్షిత ఇద్దరు బైక్ మీద కలిసి ఆఫీస్కి వచ్చారా. నిన్న నైట్ ఏమో అక్షిత రూమ్కి పృథ్వీ వెళ్ళాడు. పృథ్వీ గారు ఆవిడ రూమ్కి వెళ్ళారా? అవునరా, ఇంకా వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో ఏంటో. అయితే నాదొక ఐడియా అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆఫీస్కి వస్తారు కదా, ఇద్దరిని సపరేట్ చేసేయండి. వాళ్ళ ఆఫీసులో ఉన్నప్పుడు పక్క పక్కన ఉన్నారనుకోండి, ఇంకా కలిసిపోతారు. సూపర్ రా. వాళ్ళకి ఎలాగో 1 వీక్ ట్రైనింగ్ ఇవ్వాలి. అక్షిత గారినేమో మన ఆకాశ్ దగ్గర వేసేయండి. అలాగే మన పృథ్వీ గారిని వచ్చేసరికి మీ దగ్గర ఉంచేసుకోండి. మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, పనిలో పని ఆ ఛాన్స్ వాడుకున్నట్టు ఉంటుంది. ఎలా ఉందండి నా ఐడియా? ఎలా రా ఇన్ని కన్నింగ్ ఐడియాస్? దానిదేముందండి, మన దగ్గర చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికి స్కానర్కి 300 కొట్టేయండి. నీ పని బాగుందిరా, సైడ్ ఇన్కమ్ లాగా. ఐడియా బాగుందని పంపిస్తున్నాను. ఇంకా 10 మినిట్స్ టైం ఉంది కదా, ఈలోపు చాయ్. ఓకే, కూర్చో. అక్షిత, నువ్వు బైక్ రైడర్ అండ్ బ్లాగర్ కదా, మరి అవన్నీ వదిలేసి సడన్గా ఎందుకు ఈ ఇంటర్వ్యూకి వచ్చావు? యాక్చువల్లీ నేను నిన్ను కలిసిన ముందు రోజే పప్పా కాల్ చేశారు. పప్పా, చిట్టి, నీకు సంబంధం చూశానే. అబ్బాయి మన చుట్టాల అబ్బాయే, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంట. పప్పా, నాకు అప్పుడే పెళ్ళెందుకు? అప్పుడే ఏంటే, నీ తర్వాత చెల్లి కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదా. మగరాయిలాగా బండేసి ఊరంతా తిరుగుతూ ఉంటాం. పప్పా, పప్పానే చెప్తున్నా. మన ఇందుకు ఫోన్ చేసి అన్నీ చెప్పాను. వెళ్ళి తన ఆఫీస్లో జాయిన్ అయ్యి కొన్నాళ్ళు జాబ్ చెయ్యి. పెళ్ళైన తర్వాత నువ్వు నీ హస్బెండ్ కలిసి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. మీ అమ్మ అబ్బాయి ఫోటో ఇంకా ఫోన్ నెంబర్ పంపించిందంట. ముందు ఒకసారి మీ పిన్నిని కలిసి ఆ తర్వాత అబ్బాయిని కలువు. ఏదో ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు. అదేదో పనిలో ఉందిలే. మీ మా అమ్మ చచ్చిపోయే లోపు నీ పెళ్లి చూడాలని దాని ఆశ. అర్థమైందా? సరే పప్పా. అది జరిగింది. మరి శ్రీ ముత్యాల కొండలరావు గారి పెద్ద కుమార్తె శ్రీ ముత్యాల అక్షితరావు గారికి
ఈ పృథ్వీరాజ్ నచ్చాడా? నచ్చినట్టే ఉన్నాడు. ఆహా, సరే ఆఫీస్కి వెళ్దామా? చలో పద. గుడ్ మార్నింగ్ ఆకాష్ గారు. అంతలాగెందుకురా, ఆకాశం చాలు. ఇంతకీ మీ మేడం గారు ఎందుకు అక్కడ మార్నింగ్ నుంచి కనిపించట్లేదు? మా మేడం గారు అండి, ఆవిడకి ఈ మధ్య అసలు మనశ్శాంతి లేదండి పాపం. ఎరా, ఏమైంది మీ మేడంకి? ఆవిడకి ఏం కాలేదండి, మంత్ ఎండ్ కదండి, వీడియోస్ డెలివరీ అవ్వలేదండి. హో అద్దా, నేను ఉన్నాం కదా, మొత్తం 3 రోజుల్లో ఫినిష్ చేస్తాను చూడు. సర్లేగానండి, ఇంకెన్నాలండి మా మేడం గారు దూరం నుంచి లేట్ అవుతుంది చూస్తున్నట్టు అలా చూస్తారు. వెళ్ళి మీ మ్యాటర్ చెప్పండి. చెప్దామని అనుకున్నారా, కానీ దాని కళ్ళు చూస్తే షివర్ వచ్చేస్తుంది. దాని కళ్ళు చూసావా, దయ్యం కళ్ళు వేసుకొని ఇంతుంటే క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా. మీరేం ఫీల్ అవ్వకండి, ఇందు గారిని నేను పంపుతాగా మీ దగ్గరికి. నేను పిలిస్తేనే రాలేదు, ఈడు పిలిస్తే వచ్చేస్తుందంట. మార్నింగ్ ఇందు. మార్నింగ్ ఇందు. ఇందు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అక్కి. మార్నింగ్. ఏంటిందో అలా ఉన్నావు? ఏం లేదురా, జస్ట్ ఆలోచిస్తున్నానంతే. అవునులే, ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దేని గురించో ఏంటో మరి. నాకేం ఆలోచనలుంటాయిరా, ఈ ఆఫీస్ గురించే. అయ్యో, ఆఫీస్ గురించి అంతలా ఆలోచించాలా? నేను అక్షిత ఉన్నాం కదా. ఏ అక్షిత? ఉన్నాంగా. మీరున్నారనే కదా నా బాధ అంతా. ఇప్పటికే క్లోజ్ అయిపోయారు, ఇంకెక్కడ క్లోజ్ అయిపోతారు. పృథ్వీ నాకు ఎక్కడ దూరం అయిపోతాడనే నా భయం. సరే, మీకు ఆఫీస్ చూపిస్తా పదండి. అండ్ 1 వీక్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. హాయ్ ఆకాష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఇందు. నీ ఫేవరెట్ చాక్లెట్. థ్యాంక్ యూ. బై ద వే, షీఈ్ మై కజిన్ అక్షిత అండ్ మై Hello బెస్ట్ అండి. ఫ్రెండ్ పృథ్వీ. హాయ్ బ్రో. వాడు నా లైఫ్లోకి రాని, అప్పుడు చూసుకుందాం. ఆకాష్, అక్షితకి 1 వీక్ నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. యా ష్యూర్. అక్షిత, దిస్ ఇస్ యువర్ సీట్. రా పృథ్వీ, కూర్చో. పృథ్వీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. ఓకే పద. మీకు ప్రీమియర్ ప్రో ఐడియా ఉందా? నా వ్లాగ్స్ అని దానిలోనే ఎడిట్ చేస్తాను. గ్రేట్ దెన్. ఏమండో, నేను మీకు చెప్తే నమ్మలేదు, చూసారా ఆవిడ మీ దగ్గరికి పంపించా. వచ్చిందిరా, చాలా రోజుల తర్వాత దగ్గర నుంచి చూశాను. చాక్లెట్ కూడా ఇచ్చాను. మీరు ఎలాగో మీ లవ్ మీటర్ చెప్పలేరండి. ఎంతకీ ఆవిడ కూడా మేము లవ్ చేస్తుందా? రే, అలా చూడకండి బాబు. మరి లవ్ చేయకుండా నేను ఇచ్చిన చాక్లెట్ తీసుకుంటుందా? తీసుకుందంటే లవ్ చేస్తున్నట్టేగా. అవునండి. సరే కానీ మీరు చెప్పకపోయినా సరే ఆ ఇందు గారు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేలా ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. ఏంట్రా అది? ఇందు గారు చూస్తున్నప్పుడు ఈ అక్షిత గారితో
క్లోజ్గా ఉండండి. ఇందు గారు అది చూసి జలస్ ఫీల్ అవుతారు. ఇందు గారే మీ దగ్గరికి వచ్చి ఆకాష్ అని గట్టిగా అరిచి, నువ్వు అక్షితతో అంత క్లోజ్గా ఉంటావు నాకు నచ్చట్లేదు, నువ్వు అక్షితనే కాదు ఏ అమ్మాయితో క్లోజ్గా ఉన్నా సరే నాకు నచ్చదు అని చెప్పి ఆవిడకి మీ మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎలా ఉందండి నా ఐడియా? నువ్వు సూపర్ రా. సూపర్ అంటే సరిపోదండి, ఈ ఫోన్పేకి 200 కొట్టండి. నువ్వే బెటర్ రా. ఫోన్పే క్యూఆర్ని వాల్పేపర్ కింద పెట్టేసుకున్నావు. వస్తున్నాండి. ఈడి పని బాగుంది. రా పృథ్వీ, కూర్చో. నీకు ఆల్రెడీ ఎడిటింగ్ అండ్ మిక్సింగ్ టచ్ ఉంది కదా, సో నీకు పెద్ద ట్రైనింగే ఉండదు. జస్ట్ ఇక్కడ ప్రాసెస్ చెప్తా. వాయిస్ ఏంట్రా డల్గా ఉంది? పొద్దున్న టిఫిన్ చేసావా? చేసా. సరే, ఈ చాక్లెట్ తిను. ఇందు, ఈరోజు చాక్లెట్ డేనా? అవును. ఇందు, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వెళ్ళొస్తా. సరే. అవును, ఎలా వెళ్తావురా? ఇదిగో నా బైక్ కీస్ తీసుకో. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రే, ఎక్కడికి రా? ఇప్పుడే వస్తా. వీడేంటి థియేటర్లో ఉన్నాడు? దాన్ని లోపలికి లాగేశాడేంటి? ఏంటి పృథ్వీ అలా లాగావు? ఎవరైనా చూస్తే? ఎవరు చూడకూడదనే అలా లాగాను. $16 degrees రూమ్ టెంపరేచర్లో కూడా నీకు స్వెట్ పట్టిందంటే నువ్వేదో ఫీల్ అయ్యావు. ఫీల్ అయ్యావంటే డోపమిన్ రిలీజ్ అయింది. ఇప్పుడు క్యాలరీస్ ఏమైనా బర్న్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు, క్యాలరీస్ తినిపిద్దాం అనుకుంటున్నా. హ్యాపీ చాక్లెట్ డే. థ్యాంక్ యూ. అయినా ఇలా చెప్తారా చాక్లెట్ డే అని? మరి ఇంకెలా చెప్తారు? యాక్చువల్లీ వ్యాలంటైన్ వీక్ ఫస్ట్ డే నుంచే నేను నీకు విష్ చేస్తున్నా, తెలుసా? అవునా? నువ్వు అబ్జర్వ్ చేయలేదా? రోజ్ డేకి నీకు రోజ్ ఇచ్చాను, ప్రపోజ్ డేకి విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేశాను. అవును కదా? ఏంటి పృథ్వీ నువ్వు ప్రతిదీ గుర్తు చేయాలా? అయినా ఏంటి నువ్వు అన్నీ ఇలానే ఇండైరెక్ట్గా చేసేస్తావా? నాకు అలానే అలవాటు, హింట్స్ ఇవ్వడమే ఇష్టం. మరి హగ్ డే అండ్ కిస్ డే ఉన్నాయి, అప్పుడేం చేస్తావు? ఫస్ట్ చాక్లెట్ డే కదా, చాక్లెట్ తిను. లోపల ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? సౌండ్స్ కూడా ఏం రావట్లేదేంటి? ఎరా ఇట్రా. ఏమైంది మేడం అంత టెన్షన్ పడుతున్నారు? అరే, అక్షితాన్ని పృథ్వీ లోపలికి తీసుకెళ్లాడరా. ఏం చేస్తాడో ఏంటో, ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేయరా. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. మీరు ఎందుకు వస్తున్నారండి? కూర్చోండి. అంటే ఇందుకి చాక్లెట్ ఇచ్చాను కదా, హ్యాపీ చాక్లెట్ డే ఆవిడ వేరే ఏదో టెన్షన్లో ఉందండి. ఇప్పుడు అంటే తర్వాత ఓకే ఓకే కూర్చోండి. అమ్మని అమ్మ చూస్తాడు. అక్షయ్ గారు మిమ్మల్ని ఇందు గారు పిలుస్తున్నారండి. పిలిచావా? నిన్ను కాదు, పృథ్వీని.
దాని బ్రీతింగ్ ఏదో డౌట్గా ఉంది. ఏంటండి డిస్టర్బ్ ఏమైనా చేసేనా? సర్వనాశనం చేసి డిస్టర్బ్. సర్లేండి, మిమ్మల్ని కూడా పిలుస్తారు. పిలిచావా? క్యాబిన్లో వెయిట్ చేయి, నేను వస్తాను. ఓకే. వీడి బ్రీతింగ్ కూడా డౌట్గా ఉంది. లోపలికి వచ్చింది, ఈవిడేమో బయటకు రే, ఏం జరిగిందిరా లోపల? ఏమన్నా చేసుకుంటున్నారా? నువ్వు చూసావా? సంథింగ్ ఏదో జరిగినట్టే ఉందండి, కానీ ఏం జరగనట్టే ఉన్నారు. ఏం జరుగుంటుందిరా? ఏం ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతుందేంట్రా? నేనే హెల్ప్ చేసినట్టుంది వాళ్ళ లవ్కి. నా బైక్ ఇచ్చి, నా ఆఫీస్లో జాబ్ ఇచ్చి. మాట్లాడవేంట్రా? ఏదో ఒక ప్లాన్ చెప్పరా. ఉన్న ప్లాన్లన్నీ అయిపోయినాయి కదండి. ఇచ్చిన ఐడియాస్కే కొంచెం డోస్ పెంచుతా. ఆ టైంలో మీరు వచ్చి తాలింపు వేసింది సరిపోద్ది. తాలింపు అంటే? అదే తక్క, ఎలా చెప్పాలి, ఆ సిచ్యువేషన్ని మీకు ఫేవర్గా వాడేసుకోండి. ఓకేరా. ఈడు పిలుతాడేమో ఇప్పుడు. ఇట్రారా. ఏమంటుందిరా ఎందు? అబ్బే ఏం లేదండి, ఆవిడ వీడియో డెలివరీ అవ్వలేదని టెన్షన్గా ఉందండి. అయినా మీరేంటండి ముందు చూసుకోకుండా వచ్చేస్తారు, పెంట చేసుకోవడం కాకపోతే. అర్థం కాలేదురా. ఏవండి మీరు అలాగే ఉన్నారనుకోండి, ఇందు గారు ఎప్పటికీ వచ్చి మీ దగ్గర చెప్పలేరు. ఇందు గారు జలస్ ఫీల్ అయ్యేలాగా ఈ ఎక్స్ట్రా గారితో క్లోజ్గా ఫీల్ అవ్వండి. అలా అయితేనే ఇందు గారు మీ దగ్గరికి వచ్చేలా చేయగలం. అవునరా, అదే కదా. సర్లే నువ్వు వెళ్ళు. రే ఏంటి? అది ఫోన్పే. అక్కర్లేదు, ఫోటో ఉంది పంపిస్తాను, వెళ్ళు. ఆకాష్ గారు, మీకు గుడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఏమైనా ఉన్నాయా? గుడ్డో బ్యాడో తెలియదు కానీ మీరు చెప్పిన అలవాట్లు అయితే ఉన్నాయి. అయితే వెళ్దామా స్మోక్ జోన్కి? యా వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను పృథ్వీని తీసుకొని వస్తాను. యా నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళింది? అరే తాలింపు వేసే టైం వచ్చిందిరా. తాలింపు ఏంటండి? అదేరా, తట్కానో తాలింపు ఏదో ఉందిగా. ఓ అదా, నేను చూసుకుంటాం కదా, మీరు రిలాక్స్ అవ్వండి. ఎటు వెళ్ళిందో ఏంటో. ఏండే ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? అదే నాతో వచ్చింది కదా అక్షిత. ఓ ఆవిడ గారా? ఆకాష్తో స్మోకింగ్ జోన్కి వెళ్ళిందండి. స్మోక్ జోన్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి. ఆకాష్ గారి గురించి మీకు తెలియదండి. ఆయన పెద్ద ప్లే బాయ్ అండి. ఆఫీసులో కొత్తగా వచ్చిన ఏ అమ్మాయిని వదలండి. అయినా ఆయన గురించి మనకెందుకు లేండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. పృథ్వీని కూడా పిలుస్తానన్నారు, తను మీకు తెలుసా? తెలియడం ఏంటి, తన నా ఫియాన్సే. హో కంగ్రాచులేషన్స్ అండి. మరి పెళ్ళెప్పుడు? ముహూర్తం ఇంకా పెట్టలేదు, అండ్ నా ఒపీనియన్ కూడా ఇంట్లో చెప్పలేదు. ఓ పృథ్వీ ఏమో తనకి కాబోయే ఫియాన్సే. నేను అక్షితతో క్లోజ్గా ఉండటం చూసి పృథ్వీ మా ఇద్దరిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అయిపోయిందా మీ సిగరెట్? పదండి అయితే వెళ్దాం.
పృథ్వీ, టైం అవుతుంది, వెళ్దామా? నేను నా బ్యాగ్ మర్చిపోయాను, వస్తా. నాకు పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ ఆగు. ఛా, పృథ్వీ, పృథ్వీ, అదేంటి అలా ఉన్నావు? ఆఫ్టర్నూన్ నుంచి చూస్తున్నా, ఏదో ఆలోచిస్తున్నావు. ఫస్ట్ డేనే మమ్మల్ని మర్చిపోయారు కదా. స్మోక్ జోన్ కూడా పిలవకుండా వెళ్ళిపోయారు. ఆకాష్తో బాగా క్లోజ్గా మాట్లాడుతున్నావు కదా. అదా నీ అనుమానం? అవును. ఇప్పుడు నువ్వు మాట్లాడతావా, మాట్లాడవా? సరే, బాయ్.